హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఈరోజు మళ్ళీ ఇంకో సింపుల్ రెసిపీ మీకు తీసుకొచ్చానండి. అదేంటంటే టొమాటో పచ్చడి అనమాట. జస్ట్ మనం ఒక 1 అవర్ టైం కేటాయిస్తే మినిమమ్ 3 మంత్స్ పాటు మనం స్టోర్ చేసుకోవడానికి మనం ఈ టమాటో పచ్చడిని చేసుకోవచ్చండి. చాలా సింపుల్ రెసిపీ. సంవత్సరం పాటు నిల్వ చేసుకునే టమాటో పచ్చడికి చాలా అంటే ప్రొసీజర్ ఎక్కువే ఉంటుంది. అంటే మనం ఆ ముక్కని ఉప్పులో ఊరబెట్టిన తర్వాత ఎండబెట్టి ఇవన్నీ చేస్తాము. చేసిన తర్వాత మనం ఆ టమాటో పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండేసరికి అది కలర్ మారిపోవచ్చు, టేస్ట్ కూడా మారిపోతుంది. ఈ అలాంటి ప్రాబ్లం లేకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చాలా సింపుల్‌గా టమాటో పచ్చడిని ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. జస్ట్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. మార్కెట్‌లో మనకిప్పుడు మంచి కలర్ తోటి నాటు టమాటాలు దొరుకుతున్నాయి. వాటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని వాటిలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుందామండి. కల్లుప్పు తీసుకున్నాను నేను. కొంచెం తీసుకున్నాను. తర్వాత టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకుంటానన్నమాట. ఇదే టైంలో మనం ఏం చేద్దామంటే గింజ తీసి పెట్టుకున్న చింతపండుని కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇందులో మగ్గిపోతుంది. చింతపండు కూడా బాగా ఉడికిపోతుంది మెత్తగా. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాం. ఈలోపుగా పొడి తయారు చేసి పెట్టుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్ ఆవాల్ని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చల్లారాక పొడి చేసుకుందాం. ఈలోపుగా ఇందులోకి నేను 1 కేజీ టొమాటోస్‌కి దగ్గరికి ఒక 150 గ్రామ్స్ వెల్లుల్లి అయితే తీసుకున్నాను. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బావుంటుందండి ఈ టేస్ట్ పచ్చడికి. ఇప్పుడు ఈ వెల్లుల్లిని బాగా దంచుకొని పక్కన పెట్టుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఈ వెల్లుల్లిని నేను సగం మాత్రమే పోపులో వేసి సగాన్ని డైరెక్ట్గా పచ్చడిలో మిక్స్ చేస్తాను. అలా మిక్స్ చేయడం వల్ల పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ 3 మంత్స్ వరకు మనకి ఫ్రెష్గానే అనిపిస్తుందండి. దంచుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసేసుకుందామండి. దీనికోసం నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. కేజీ టొమాటోస్కి దగ్గరగా పావు కేజీ ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు శనగపప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కొద్దిగా వేసుకున్నాను. హాఫే వేసానండి. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేశాను. ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక చిటికెడు ఇంగువ కూడా వేసి ఫ్రై చేశాను. నేను ఎవరెస్ట్ ఇంగువ యూజ్ చేస్తానండి. చూడండి పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మనం మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, మెంతి పొడి కూడా రెడీ చేసేసుకుంటున్నాను. చల్లారిపోయిన తర్వాత వాటిని బాగా దంచుకొని మెత్తటి పొడిలా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చల్లారిపోయిన దాంట్లో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అదేవిధంగా మెంతి పొడి, మెంతులు ఆవాలు కలిపి పొడి చేసుకున్నాం కదండి, ఆ పొడి కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు అదేవిధంగా కారాన్ని నేను దగ్గరగా ఒక 150 గ్రామ్స్, 200 గ్రామ్స్ వరకు కారం తీసుకున్నానండి. కారం బాగానే పడుతుంది. ఎందుకంటే టమాటో పుల్లగా ఉంటుంది, చింతపండు పులుపు, వీటన్నిటిని బ్యాలెన్స్ చేయాలంటే కారం కూడా మంచిగానే పడుతుంది. ఇప్పుడు పోపు కూడా వేసుకుని మంచిగా కలిపేసుకుందాం. సాల్ట్ మనం ఇందాక కొంచెమే యాడ్ చేశాను కదండి, కల్లుప్పు యాడ్ చేశాను. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకొని మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, నేను ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని యాడ్ చేశాను. సో, ఇప్పుడు ఆయిల్ ఇంకా అంటే పచ్చడిలో ఇంకా ఆయిల్ పట్టేలాగా ఉంది. మనం అది ఎలా తెలుసుకోవాలంటే ఒక ఓవర్ నైట్ అనేది దాన్ని పక్కన పెట్టేయాలండి. మార్నింగ్‌కి ఆయిల్ ఎంతవరకు మనకి సఫిషియంట్ అనేది తెలుస్తుంది. నాకు ఆయిల్ సరిపోయినట్టుగా అనిపించలేదు. అందుకనే మళ్ళీ నేను ఒక 50 గ్రామ్స్ వరకు ఆయిల్‌ని మరిగించి మళ్ళీ చల్లార్చిన తర్వాత మళ్ళీ ఇందులో కలిపేసుకున్నాను. చూసారు కదా, మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. 3 మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం అప్పటికప్పుడు చేసుకుని తినే ఈ టొమాటో పచ్చడి దోసల్లోకి, ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో కనుక మీరు ట్రై చేస్తే సూపర్‌గా తయారు చేయొచ్చు. మీరు కూడా టొమాటో పచ్చడి ట్రై చేసి చూడండి. ఆయిల్ కూడా సరిపోయింది. కలర్ కూడా చాలా మంచి కలర్ఫుల్గా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి ఎలా ఉందో. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.